మీడియా మిత్రులకు అందరికీ ఫేర్వెల్ పార్టీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈసారి జీపీ అన్నటువంటి సిస్టమ్ ఉండదు, 10/10 ఉంటుంది. ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు 24 పేజెస్ పేపర్ ఇస్తారు, మీకు బుక్లెట్ ఇస్తారు. ఈసారి అడిషనల్స్ ఇయర్ 24 పేజెస్ లైట్ పేపర్ ఇస్తారు అన్నారు. లైట్ పేపర్ కూడా కాదు, అది ఒక బయోసైన్స్ ఫిజికల్ సైన్స్కు 12 పేజీల పేపర్ వస్తుంది. మీ సార్లు చెప్పే ఉంటారు. ఆ 24 పేపర్ల కంటే ఎక్కువ ఒక్క పేపర్ కూడా ఇవ్వాలి. మీరు ఏం రాస్తారో అందులోనే రాయాలి. బయోసైన్స్ 12 పేజెస్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ 12 పేజెస్ ఉంటుంది. మీరు రాయాల్సిన క్వశ్చన్ పేపర్ సమాచారం మొత్తము అందులోనే రాయాల్సి ఉంటుంది. మరి మార్కుల సిస్టమ్ ఉంటుంది కాబట్టి ప్రతి మార్కు 10వ తరగతి విద్యార్థులకు ఇంపార్టెంటే. జీపీఏ ఇంతకుముందు 91 వస్తే 10 వస్తుండే, ఇప్పుడు అంత లేదు. 92 వస్తే 92. కాబట్టి ప్రతి మార్కు ఇంపార్టెంటే అని గమనించగలరు. నేను ఒక 10 నిమిషాలు 10th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ చెప్పేస్తా. ఎందుకంటే ఫేర్వెల్ పార్టీ గురించి అందరు చెప్పారు కాబట్టి. ఓకేనా? ఓకే. 10th క్లాస్ విద్యార్థులు మీలో ఎంతమంది భవిష్యత్తులో ఒక ఛాంపియన్గా ఉండాలని అనుకుంటున్నారు? చేతిలో భవిష్యత్తులో నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి అనుకుంటున్నారు? చేతిలో మాకు ఈ లైట్లో వెళ్తారు కనబడతలేదు. కరెక్ట్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, భవిష్యత్తులో ఒక ఛాంపియన్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలి అని అనుకుంటారు. మంచి గొప్ప ఆశయము. వెరీ గుడ్. చేతులు లేపినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, చేతులు లేపనటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. లేపినంత మాత్రాన ఛాంపియన్లు కావు, లేపకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఛాంపియన్లు కాకుండా పో. అంతేనా కాదు? ఓకే. అయితే మరి ఛాంపియన్ కావడానికి మనం ఏం చేద్దాము? ఇప్పుడు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో అందరూ ఏం చేస్తారు? దేవుడా 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 నాకు మంచి మార్కులు వచ్చేటట్టు చూడు, దేవుడా 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 అందరికంటే మంచి మార్కులు నాకే రావాలి, మా తరగతి గదిలో నాకు తప్ప ఎవ్వరికి రావద్దు అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. మీరు ఉన్నారు అట్లా ఉందా? మీరు ఉన్నారు అట్లా? ఓకే, మరి దేవుడికి ప్రార్థన చేయడం వల్ల మంచి మార్కులు వస్తాయా? వస్తాయా? ఒక దేవుడికి ప్రార్థన చేయడం వల్లనే మంచి మార్కులు వచ్చినాయి అన్న వాళ్ళు ఉన్నారా? ఏదో అదృష్టం కలిసి వస్తే మన ప్రయత్నం లేకుండా ఒక దేవుడికి ప్రార్థన చేయడం వల్లనే మంచి మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. ఉంటారా? ఎవరు ఉండరు. అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటి? నీ ప్రయత్నం ఉండాలి, నీ ప్రయత్నం ఉండాలి, నీ కర్తవ్యం ఉండాలి, నీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ పైన ఉండాలి. నీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ పైన ఉండి నీకు కష్టపడే మనస్తత్వం ఉన్నది, స్కిల్ ఉన్నది, కాన్ఫిడెన్స్ ఉన్నది. వీటన్నింటినీ ప్రసాదించి ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నాకు పరీక్షలు రాసే ధైర్యాన్ని ఇవ్వమని మనం కోరుకోవాలి. ఎందుకంటే 24 గంటలు కష్టపడతాం. ఎంత కష్టపడ్డా కానీ ఏదో ఒకటి తెలియదు రాకపోవచ్చు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా స్కిల్స్ నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. అయినప్పటికీ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయ్యేటందుకు నాకు దారి చూపించు అని మనము భగవంతుని ప్రేమ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. అందుకని ప్రయత్నం చేయకుండా ఏది రాదు. ఇది ఒక్కటి గమనించండి. నేను చదవలేదు, నేను కష్టపడలేదు, నేను ఈ సబ్జెక్టు బాగా ప్రిపేర్ కాలేదు, మనం మంచి మార్కులు ఆశించడం కూడా దాన్ని నువ్వు చాలా కష్టపడ్డావు, శక్తివంతం లేకుండా కృషి చేసినావు, మంచి మార్కులు రావాలి అని కోరుకుంటావు. అది గొప్ప విషయం. మరి అందుకని నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు అంతా డిజిటల్ కెమెరాలు, ఫోన్ కెమెరాలు ఇవన్నీ వచ్చినాయి. ఈ డిజిటల్ కెమెరాలు రాకముందు ఇక్కడ ఫోటో స్టూడియోలకు కొంచెం 50 years ఉన్న వాళ్ళకి తెలుసు. కొడాక్ కెమెరా అని ఉంటుండే. ఒకే ఒక కంపెనీ కొడాక్ కెమెరా 1800 నుండి దాదాపు 1995 2000 సంవత్సరం వరకు కొడాక్ కంపెనీ కెమెరా అనేది ఉంటుంది. ఆ కొడాక్ కంపెనీ కెమెరాను తయారు చేసింది. ఎందుకంటే ఇక్కడ మీకు అవసరం. ఈ స్టోరీ ఎవరైతే వింటారో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాదు. ఈ
కంపెనీకి సంబంధించినటువంటి కెమెరా స్టోరీ 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మీ జీవితానికి బాగా ఉపయోగపడుతుంది. మన ఏం చేసింది, కొడాక్ కెమెరా లాంచ్ చేసింది. కెమెరాకు తక్కువ రేటు. మరి కొడాక్ కెమెరా నడవాలంటే ఏం కావాలి, అందులో చెప్పాలి. అప్పుడు రీల్ ఉంటుంది. ఇప్పుడున్న స్టూడెంట్స్ తెలియదు, అందులో రీల్కి ఎక్కువ రేటు. ఆ రీల్ అంటే నెగటివ్ వస్తుండే, ఆ నెగటివ్ కడిగియాలంటే ఫోటో పేపర్ కావాలి. అంటే ఒక కొడాక్ కెమెరాను లాంచ్ చేయడం వల్ల ఏం జరిగింది, వాళ్ళకు రీల్ ఫ్యాక్టరీ పెరిగింది, ఫోటో పేపర్ ఫ్యాక్టరీ పెరిగింది. ఇట్లా సుమారుగా ఒక 50,000 మంది ఉద్యోగులు పెట్టుకొని ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి ఎదిగింది కొడాక్ కెమెరా. టూర్ పోవాలన్నా, ఒక రిసెప్షన్ జరగాలన్నా, ఏదైనా ఫంక్షన్ జరగాలన్నా ప్రతి ఒక్కరింట్లో ఉండేది కొడాక్ కెమెరా. ప్రపంచంలో 80% కొడాక్ కెమెరానే ఉంటుండే. మరి ఆ కొడాక్ కంపెనీ మేనేజర్ ఒక ఆలోచన వచ్చింది, మరి భవిష్యత్తులో ఈ కొడాక్ కెమెరాను ముందుకు తీసుకోవాలి అని ఆలోచన వచ్చి వాళ్ళ ఇంజనీర్లను మొత్తం పిలిచింది. ఇంజనీర్లను పిలిచినాక ఇంజనీర్ల అందరిలో ఒక వ్యక్తి, సార్ డిజిటల్ కెమెరాలను ఇంట్రడ్యూస్ చేయాలని. డిజిటల్ కెమెరాలను ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెట్లో ఇంకా ముందుకు పోవచ్చు అన్నాక కొడాక్ కంపెనీ భయపడ్డది. ఇప్పుడు కొన్ని 100 కోట్లు సంపాదించడం, డిజిటల్ కెమెరాలు వస్తే అప్పుడు నా రీల్ ఫ్యాక్టరీ, ఫోటో పేపర్ ఫ్యాక్టరీ అవుతుంది. డిజిటల్ కెమెరా వద్దు. డిజిటల్ కెమెరా తయారు చేసే కెపాసిటీ కొడాక్ ఉంది, ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అంత డబ్బు ఉంది. తయారు చేసి రూమ్లో పెట్టుకున్నది, మార్కెట్లోకి లాంచ్ చేయలేదు. ఎందుకు లాంచ్ చేయలేదంటే నా కంపెనీని నేను ఎట్లా దెబ్బ తీసుకుంటా అని లాంచ్ చేయండి. ఏమైంది, మార్కెట్లో సోనీ కంపెనీ డిజిటల్ కెమెరా లాంచ్ చేసింది, ఫ్యూజీ కంపెనీ లాంచ్ చేసింది, కెనాన్ కంపెనీ వచ్చింది. వచ్చిన తర్వాత మొత్తం డిజిటల్ కెమెరా ప్రపంచాన్ని చుట్టేసింది. కొడాక్ కెమెరాలు ఎవరు వాడతలేరు, కొడాక్ కెమెరాలు ఎవరు వాడతలేరు. మరి కొడాక్ దగ్గర ఆ కెపాసిటీ లేదా, ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలో అప్పుడు సీరియస్గా తీసుకోవాలి. మరి కొడాక్ కంపెనీ వేరే వాళ్ళు మార్కెట్ని క్యాప్చర్ చేసినాక సీరియస్ అయింది. అప్పుడు సీరియస్ అయితే ఏం లాభం, అప్పుడు సీరియస్ అయితే ఏం లాభం, మరి లాభం లేదు. అందుకని ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. స్టూడెంట్ లైఫ్, మీ చదువు, మీ ఫోకస్ మొత్తం ఎక్కడ ఉండాలి, చదువు మీద ఉండాలి. చదవాలన్న తపన ఉండాలి. చదవాలన్న తపన నిజంగా నీలో ఉందా, ఛాంపియన్లు మీరే. ఇక ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఛాంపియన్లు మీరే. చదవాలన్న తపన, క్యూరియాసిటీ నీలో ఉందా, ఖచ్చితంగా ఛాంపియన్గా మీరు అవతరిస్తారు. ఓకేనా? మనం పోయే క్రమంలో చాలా మంది మనల్ని హేట్ చేస్తూ ఉంటారు, అంటే విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు భయపడి అక్కడనే ఆగిపోవాలా, విమర్శలకు భయపడి అక్కడనే ఆగిపోవాలా? ఆగిపోవద్దు. మన పని ఏందో మనం చేయాలి. విమర్శించే వాళ్ళను విమర్శించని ఏమంటారు, నాకు నిలబడనే రాదు, ఏం పరీక్ష రాస్తాడు, ఈ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడు, ఏం డెవలప్ అవుతాడు. అందుకని హేటు ఎవరైనా చేస్తారు అంటే ఎందుకు చేస్తారో ఆలోచించాలి. నేను ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుండు. ఏమని చేసుకుంటుండు అంటే, ఇలా నాకు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలంటే ఏం చేస్తుండు, దేవుడా దేవుడా నన్ను తిట్టేటోళ్ళందరూ నా ఎదురుగా రావాలి, నన్ను ఏడు చేసేటోళ్ళందరూ నా ఎదురుగా రావాలి. ఆ భార్య అంటది, ఎందుకు ఇట్లా అంటున్నావు, నిన్ను తిట్టడం నీ ఎదురు ఎందుకు వచ్చుడు, ఇట్లా కోరుకుంటారా అన్నాక అంటాడు. వాళ్ళు వస్తేనే నాకు లాభం జరుగుతుంది, నన్ను తిట్టడం నా ఎదురు ఉంటే నాకు లాభం జరుగుతుంది. ఇంతకెళ్ళి వెళ్ళాడు. ఇంతకెళ్ళి వెళ్ళి ఆ వాడకు రాగానే ఆ వాడకాడిలో ఇంటి పక్క ఉంటాడు. అరే పొద్దుగా లేచి వీడి ముఖాన్ని చూసింది, వీనికి డ్రెస్ సెన్సే లేదు, వీడి ముఖాన్ని చూస్తే ఇంకా వీడేదో మీటింగ్ పోతుంటాడు, ఇక నువ్వు సక్సెస్ జారినట్టే, ఇక నీ ముఖం చూసినట్టే నాకు ఎన్ని ప్రాబ్లం అంటాడు. ఓకే వింటాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కలిసి ఉంటారా, ఒక చోట పనిచేసే కాడ కొందరికి ఒకళ్ళంటే ఒకళ్ళు విమర్శించుకుంటారు. చిన్నగా మంచి ప్రోగ్రామ్ అయిపోయినాడు కదా సార్, నీకు ఉన్న జాబ్ కాపాడుకో అన్న, ఎందుకు నువ్వు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నావు, ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయాక నీ జాబ్ తీసేస్తాడు, ఎందుకంటే నీకు ప్రోగ్రామ్ చేసినే రాదు. ఇక రూమ్లకి అయినాక స్వీపర్ అంటాడు, సార్ ఎందుకు సార్ నీకు షూ చేసుకునే రాదు, నీకెందుకు సార్ ఆ ప్రోగ్రామ్ చేసుడు. మంచిగా రూమ్లోకి పోతాడు, ఎవరో లేరు అన్నారు ఆలోచిస్తాడు. ఇంటి పక్క ఆయన ఏమన్నాడు, డ్రెస్ సెన్స్ లేదు, మంచి కోడ్ తెప్పించేసుకొని మంచిగా తయారవుతాడు. ఇంకో వాళ్ళు ఏమన్నారు, కొలిగి మాట్లాడరా అన్నాడు, మాటలు ప్రాక్టీస్ చేస్తాడు. స్వీపర్ ఏమన్నాడు, షూస్ కట్టడమేనా అన్నాడు, మంచి షూస్ వేసుకుంటాడు, ప్రోగ్రామ్ పోతాడు, సక్సెస్ అయ్యాడు. అంటే మనను విమర్శించేటోళ్ళు మన ఎదురుగా రావాలి, వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ మీరు చదువుతున్నటువంటి క్రమంలో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనం బాధపడద్దు. విమర్శలు ఛాలెంజ్గా తీసుకొని ముందుకు పోవాలి. ముఖ్యంగా వాసవి స్కూల్ విద్యార్థులు ఎంతో ప్రతిభ ఉన్న విద్యార్థులను నిరూపించారు. దాదాపు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. మరి వీరందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి టీచర్స్కు మరియు అదేవిధంగా ఉమాకాంత్ గారికి, మన శశికాంత్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం ఇవ్వడానికి జై హింద్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Once again, we hear your speech. And the last time we hear that one thing, that is జీవితంలో లక్ష్యం లేని వారు ఇంకొకరి లక్ష్యం కోసం పనిచేయాల్సింది అనేది మీరు చెప్పినటువంటి లాస్ట్ టైం కొటేషన్ సార్, we never forget sir. And another secret we learned today, that is what is the success, what is the secret of the success, that is only single way, ఎప్పటికప్పుడు ఎక్కడిదక్కడ. When you finish this work, you should be get the success. Thank you sir for motivation us. Now I request Director Shashikant sir garu please come to the dais and speak about this occasion. వేదికపై ఆశీర్వదించినటువంటి పాఠశాల సెక్రటరీ ఉమాకాంత్ సార్ గారికి, అదేవిధంగా పిఆర్టీఓ మండల అధ్యక్షులు సునీల్ సార్ గారికి, జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం హెచ్ఎం గారు మల్లేశం సార్ గారికి, పూజ్యులైన ఇక్కడికి విచ్చేసినటువంటి మా